గమనించాలి. మన జీవితంలో మనం ఎదురవుతున్న కష్టాలు, పొందుకుంటున్న బాధలు, పొందుకుంటున్న ఇబ్బందులు, పొందుకుంటున్న ఆ సమస్యలను బట్టి మనం అనుకుంటుంటాం, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నా కష్టాలు చూడటం లేదు, దేవుడు నా బాధలు వినటం లేదు, నేను చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం లేదని మనం రకరకాలుగా ఆలోచన చేస్తుంటాం. అయితే సత్యం ఏంటంటే, దేవుడు మన కష్టాలు చూస్తున్నాడు, దేవుడు మన బాధలు చూస్తున్నాడు, దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు, దేవుడు మనం పెట్టే ప్రార్థనను వింటున్నాడు. మరి ఎందుకు రావటం లేదు జవాబు? ఎందుకు దేవుడు నాకు వెంటనే ఇవ్వటం లేదు? ఎందుకు నాకు దేవుడు లేట్ చేస్తున్నాడు? ఎందుకు నా జీవితంలో దేవుడు కార్యం చేయటం లేదు? గమనించాలి. వినే దేవుడు తప్పక సహాయం చేస్తాడండి. ఎప్పుడు సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయాలి, ఎంత సహాయం చేయాలి, అవి దేవునికే వదిలేయాలి. మనం దేవునికి సలహా ఇవ్వకూడదు, మనం దేవునికి సమయం ఇవ్వకూడదు, మనం దేవునికి మనము ఆజ్ఞ ఇవ్వకూడదు. దేవుడిచ్చింది మనం తీసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆనాడు ఇశ్రాయేలీయులు వారు పొందుతున్న కష్టాలు, వారు పొందుతున్న బాధలు, వారు పొందుతున్న ఇబ్బందులను బట్టి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారి మొరను విన్నాడు, వారి కన్నీటిని చూశాడు, వారి కన్నీటికి జవాబు ఇచ్చాడు అని మనకు నిర్గమాకాండం 1వ అధ్యాయంలో కనబడుతుంటుంది. మన కష్టాలను దేవుడు చూస్తారండి, తప్పక జవాబు ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, సహనంతో మనం ఎదురు చూసినట్లయితే, దేవుడి యొక్క సమయం కోసం ఎదురు చూసినట్లయితే రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుంటాం.